అందరూ సిద్ధమేనా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం. ఫుల్సా రెడీ? ఈ ఫుల్సా ఎప్పుడు రెడీ? అయితే బయలుదేరదాం. గంగులు రావాలి, కబురు చేశాను. బయలుదేరబోతుంటే ఏమిటి అపశకున మాటలు? ఏం గంగులు లేకపోతే జరగదా? జరుగుతుంది శృంగభంగం. ఒకటి రెండు సార్లు గంగులు లేకుండా పోయి సాగు తప్పి కన్ను లొట్టపోయిందే. సార్లే ఇంకా చేసిన తప్పే చేసి ప్రాణాల మీద తెచ్చుకోవడం దేనికి? గంగులు 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 ఎప్పుడు ఆ గంగులు పట్టుకొని పాటలు ఉంటావే? ఒక్కడే మనగాడా? గంగులు అనుకుంటూనే ఉన్నాం. రా గంగులు, నీకోసమే ఎదురు చూస్తున్నాం. గంగులకు 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు. నీకెవరికి బ్రతకడం ఇష్టం లేనట్టుందే. ఆయుర్దాయం అంతా నాకే పోసేస్తున్నారు. లేకపోతే ఎట్లా? గంగులు వచ్చాడుగా, ఇక పోదా? అయితే ఆలస్యం దానికి. గంగులు బయలుదేరా. అది చెప్పడానికే వచ్చాను. ఏమిటి గంగు? నేను రావటం లేదు. గంగు ఏం బెదిరిస్తున్నావా? గట్టి చేస్తున్నాడు. అవే అది లేని గొప్పతనం కోసం నీలాంటి వాద్యములు చేసే పని. నాకేం కర్మరా? అది కాదు గంగులు, నువ్వు ఎందుకు రావడం లేదు? మన లక్ష్యం ఒకటైనా మార్గాలు వేరు గనక. మీరు మీ పద్ధతులు మార్చుకోలేరు గనక. అన్నీ సిద్ధం చేశాను. చాలా పెద్ద లూటి. నువ్వు రాంది ఏమీ జరగదు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తావు. జరగదు. ప్రతిసారి ఇదే మాట చెప్పు. మనకంటే ముందే ఎవడో వచ్చాడన్నమాట. అవును, మనం చేద్దాం అనుకున్నది వాడే చేసిపోయాడు. మనకేం మిగల్చలేదు. అనవసరంగా ఆలస్యం చేసి చేతులారా చెడగొట్టుకున్నాం. ఇంతవరకు ఏమీ చెడలేదనే నా నమ్మకం. నీ నమ్మకం మీద నాకు నమ్మకం లేదు. చూద్దాం. ఇంకేమిటి చూసేది?
చెప్పు డబ్బెక్కడుంది చెప్పు కాక వీడిలా చెప్పడు ఇల్లు తగలబెట్టు అసలు మీరు నాకు చెప్పింది ఏమిటి చేసింది ఏమిటి ఈసారి ఒక్క నెత్తురు చుక్క కూడా నేల పడదని ప్రమాణం చేసి చెప్పావే ఒక నిండు సంసారాన్ని నిలువునా నాశనం చేశారు మరి వారు తుపాకీ తీస్తుంటే ఏం చేయమంటాం ఆత్మరక్షణ కూడా అవసరమేగా ఆడవాడిని చంపడం కూడా ఆత్మరక్షణ కోసమేనా అసలు నీకు ఆత్మ అంటే ఏడిస్తేగా ఆత్మరక్షణని నా కన్నీళ్లు తుడవాలనుకుంటున్నా ప్రాణాలతో చెలగాటలాడడం మానభంగం చేయడం పచ్చినెత్తులు పారుతూ ఉంటే చూస్తూ పకపకలాడడం మీకు ఒక ఆట అలవాటైపోయింది చచ్చేవాడి చావు కేక మీకు సంగీతం కాలిపోతూ కూలిపోయే దూరాలు పెడబెడమంటే మీకు ఒక ఆనందం ఛీ మీలో మనస్సు మమత మానవత్వం మాసిపోయాయి బీభత్సం మీద ప్రీతి పెరిగిపోయింది రక్తం తాగే రాక్షసుల కన్నా నీచంగా దిగజారిపోయారు మీరు ఇదిరా ఆత్మరక్షణ అంటే ఇక నుంచి మీ ముఠాయికి నాకు ఏ సంబంధం లేదు రామా విజయ్ బోధిందుగానే రావాలి ఇప్పటికే పొద్దుపోయింది మధ్యలో నియమానం ఒకట అసలే భయంతో చూస్తుంది ఎందుకమ్మా భయ్యం నేనున్నానుగా ఇదిగో బాపు దొంగలొస్తే చంపేను దీంతో ఎవరది రాని దొంగేమో మధ్యలో నీ కూడా ఏమిటి దొంగ కదమ్మా నాన్న నాన్న ఏమ్మా ఇంకా పడుకోలేదు ఇంకా వేదనండి ఇంకా బోధలేదా తిందు కానీ ఏమండి ఈ వేళంత అర్ధరాత్రి వేళ వచ్చారే మళ్ళీ ముఠాలో చేరి దేశం మీద పడ్డారన్నమాట
నాకు తెలుసు. ఒక్కసారి దోపిడీలకు అలవాటు పడ్డవాళ్ళు జన్మలో మారరు. లక్ష్మి, నన్ను విసిగించుకో. మనం కూడా బ్రతకాలిగా. మనం బ్రతకాలంటే అంతమంది చావాలా? లక్ష్మి, నేను ఎవరిని చంపలేదు, చంపను కూడా. మీ ముఠా వాళ్ళు ఊరుకున్నారా? ఇక వాళ్ళతో చేతులు కలపరని, దోపిడీలు హత్యలు చేయరని ఇంతగా మన పాప మీద ప్రమాణం చేసి చెప్పారు. అవును, ప్రమాణం చేశాను. కానీ డబ్బుకి దాసుండైపోయాను. హత్యలు జరగవని నన్ను నమ్మించారు. చివరికి మోసం చేశారు. ఒక నిండు కుటుంబాన్ని చేతులారా నాశనం చేశారు. అన్నా నీతో అన్నం తింటా. రామ్మా. చూసారా మన పథకం? ఇప్పుడు ఏమైంది గంగు ప్రతాపం? ఇప్పట్లో బతికి బయటపడలేడు పిచ్చివాడు. మంచి పని. ఇంకా మనకేం భయం లేదు. మోసం మోసం! పోలీసులు పట్టుకు వెళ్ళారు. నువ్వు పేరు గలవాడివి, డబ్బున్న వాడివి. నువ్వు తలుచుకుంటే వారిని కాపాడగలవు. నీకు పుణ్యం ఉంటుంది. వారిని రక్షించు బాబు, రక్షించు. గంగు బయటపడ్డం నువ్వు అనుకున్నంత తేలిక కాదమ్మా. గంగు అంటే పేరు మోసిన బందిపోటు దొంగ. ఎన్నో దోపిడీలతో హత్యలతో సంబంధం ఉందని పాత నేరాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ఎందుకండి చెయ్యని నేరం ఆయన మీద మోపుతారు? నీతో దొంగతనాలకు రావచ్చు కానీ ఆయన ఎప్పుడూ హత్యలు చేయలేదు. ఆ రాత్రి ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. ఇక ముందు మీతో చేతులు కలపరన్నారని, ఆయన ఏం అపకారం తలపెడతారోనని మీరే ఆయన పోలీసులకు పట్టించారు. లక్ష్మి, ఏమిటి అర్థం లేని వాడు? నీకేమన్నా మతిపోయిందా? నాకు మతిపోలేదు. మీలోనే మానవత్వం పోయింది. నోర్మై! నా నోరు ముయించగలవు కానీ నిజం నిప్పు లాంటిది, ఎప్పటికీ తాగదు. నేనే పోలీసులకు నిజం చెప్పి మీ బండారం కాస్త బయట పెడతాను. బండా అసలు ఇక్కడ నుండి బయటకు వెళ్తే నా పేరు బిజిలీ.
ఏడి అవును ఏమి ఎక్కడో తాగాడు కాదు తాగడానికి ఆగాడు పొర చూద్దాం పదా అడిగో లక్ష్మి ఎవరు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు మేమే ఏం కావాలి 15 ఏళ్ల క్రితం ఉంటుండేవాళ్ళు వాళ్ళు నీకేం కావాలి చాలా కావాల్సిన వాళ్ళు అంత కావలసిన వాడివి 15 ఏళ్ళు ఏమైపోయావు ఇంటికైన వాడు బందిపోటై బందిఖానాకు పోయాడు. వాడి మీద కోపంతో వాడి భార్యను ఎవ్వరూ ఆదుకోలేదు. పాపం కూటికి గుడ్డకి కూడా ముఖం వాచి తీసుకు చచ్చిందట. మరి వాళ్ళకు ఒక బిడ్డ ఉండాలి. చచ్చిందన్నారు కొందరు, బతికే ఉందన్నారు కొందరు. ఎక్కడ అడుగు తింటోందో ఏమైందో పాపం. పాపం ఎవరో దగ్గర చుట్టమే ఉంటాడు. ఆహా నువ్వా ఇక్కడేం చేస్తున్నావు? అబ్బో మళ్ళా నా ఓని ఎత్తుకొని వచ్చినా ఓణి వంటింటూ ఉంటుందా? అది సరే ఏంటి మెక్కుతున్నావు? ఏం లేదు, మళ్ళా ఎతికినాను కదా ఆకలేనాది, అందుకని తప్పదుగా మళ్ళా. అన్ని గుండెలు నీకు పట్టపగల ఇంట్లో తప్పుతా ఏమనుకున్నావు మళ్ళా? ఎవరా పిల్ల? ఒట్టి కొంటె పిల్ల, పగటి పూటే ఇంట్లో జొరబడే పచ్చి దొంగ. ఒక ఆడపిల్ల పట్టపగలే నీ ఇంట్లో జొరబడిందంటే ఆ పిల్లదేదో నువ్వు కొట్టేసి ఉండాలి. నిజమేనా? నీకెలా తెలుసు? అవే వచ్చే నీ వయసులో నాకు ఇంకా ఎన్నో తెలుసు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరినైతే నీకేంలే. అది సరే, 15 ఏళ్ల నాడు ఇక్కడ ఒక బంగ్లా ఉండాలి. ఉండి బందిపోట్ల ఆ ఇల్లు దోచుకుని నిప్పు పెట్టారు. మరి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు? అరుగు అక్కడున్నారు. అందరూ బందిపోట్ల చేతిలో హతులయ్యారు. పాపం వాళ్ళ అబ్బాయి? ఆ అబ్బాయిని నేనే. వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాను. నాది త్రాచు పగ, వాళ్ళ పొగ చూస్తాను. ఇంతకీ నీ పేరు? నా పేరు దైవాధీనం. ప్రతాప్ ఎంతసేపు పగా సగా తప్ప మరో ధ్యాసలు గట్రా. 15 ఏళ్ళ మనుషులు, పైగా బందిపోటు దొంగలు. బయట ఉన్నారో జైల్లో ఉన్నారో, బతిగా ఉన్నారో చచ్చిపోయారో, ఎక్కడున్నారని వెతుకుతావు? ప్రతాప్, నా మాట మీద ముంచమూరి పుచ్చుకో, హాయిగా పెళ్లి చేసుకో. మావయ్య, ఒక పవిత్రమైన ఆశయానికి, భయంకరమైన లక్ష్యానికి నా జీవితాన్ని అంకితం చేశాను. ప్రతాప్, ఆవేశానికి కూడా అర్థం ఉండాలిరా. చూడండి, మీరెవరో కొత్త వారిలాగా ఉన్నారు. మా ప్రతాప్ ఎంత చెప్పినా వింటలేదండి. అదేమిటయ్యా, మీ మామ ఉద్యోగం ఇచ్చి పిల్లనిస్తానంటుంటే హాయిగా. నాకు పిల్లలు లేరనుకోండి, ఎరా ఉద్యోగం అంటూ ఉంటే ఎవరైనా పిల్లని ఇవ్వకపోతారా? క్షమించు మావయ్య, నా లక్ష్యం నెరవేరే వరకు ఈ నిర్ణయం మారదు, మార్చుకోలేదు. వచ్చేదాకా ఒకటే తొందర నాయాలి. హంతకుడు, హంతకుడు, నిలబడతావేట?
నేను హంతకుడిని కాదు. కాదు? అయితే వీళ్ళని ఎవరు చంపారు? నేనే. మరి హంతకుడి కాదంట? అవే ఇది హత్య కాదురా, ఆ? ఆత్మరక్షణ. ఆ. వీళ్ళు నన్ను చంపడానికి గదిలోకి వచ్చారు, ఆ. చచ్చారు. ఇదిగో చూడు, ఆ చెప్పేది న్యాయస్థానం చెప్పి నమ్మించు. ప్రస్తుతం నిన్ను బందీ చేస్తున్నాను. నువ్వా? ఛే. ఏమిటి మామయ్య అంత అర్ధరాత్రి వేళ? ఇగో చూడు, నీ దగ్గర ఉన్నది పట్టుకురా. ఏమిటి మాట్లాడేది? అదేరా 15 ఏళ్ళ పాత చెరావు నీ దగ్గర లేదు, అది తీసుకురా. ఆ. ఇదిగో. సరిగ్గా అదే రకం, అదే పువ్వు. అవును, ఆ ముఠా వాళ్ళదే. ఎక్కడున్నారు? ఇంకెక్కడున్నారు? సత్రంలో చచ్చిపడి ఉన్నారు. ఎవరు చంపారు? వాడే. నలుగురం దగ్గరికి రాదా? వాడికి వీళ్ళకి ఏదో విరోధంలా ఉంది. అయితే వాడిని నేను కలుసుకోవాలి. వాడు ఎక్కడున్నాడు? ఊరికి దక్షిణంగా వెళ్ళాడు. ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్! హ్యాండ్స్ అప్. ఏమిటిది? నేను ప్రతాప్ని. ఏమిటి ఇంత కంగారుగా బయలుదేరొచ్చావు? నీకోసమే వచ్చాను. సత్రంలో వాళ్ళిద్దరిని చంపింది నువ్వేగా, అందుకే వచ్చా. ఎందుకు? వాళ్ళ ముఠా వాళ్లే మా ఇంట్లో వాళ్ళందరినీ హత్య చేసింది. ఇంతకాలం నుంచి వాళ్ళ కోసమే వెతుకుతున్నా. ఇప్పుడు నీ వల్ల కొంత ఆచూకీ తెలిసింది. ఇక నీ సహాయంతో వాళ్ళందరినీ హతమారుస్తా. అది నీ వల్ల అయ్యే పని కాదులే. పిల్లకాకేం తెలుసురా ఉండేది దెబ్బ. నా శక్తినే శంకిస్తున్నావా? తుపాకీ పట్టుకుంటే గురి తప్పకుండా ఎంతమందినైనా వరుసగా కాల్చగలరు. ఇంతకాలంగా అదే నా సాధనం. అయితే నేను చెప్పిన పని ఒకటి చేస్తావు? చెప్పు, వెంటనే చేస్తాను. వచ్చిన దాన్నే ఇంటికెళ్ళు. వెళ్ళను. నీతోనే వచ్చిన పగ సాధించుకుంటా. నా మాట విని బుద్ధిమంతుడులా వెనక్కి వెళ్ళు. అవే ఆవేశాలతో పాటు ఆలోచన కూడా ఉండాలి. పగలు ప్రతీకారాలోని ఆపదలో చిక్కుకోకు. మర్యాదగా ఇంటికెళ్ళి మీ మామ చెప్పినట్లు చెయ్యి. నీ గుర్రాన్ని నేను తీసుకెళ్తా. నువ్వు వేలేస్తే గుర్రం తిరిగి వస్తుంది కదూ. వేద్దుగాని ఏలా.
ఎవరి సుందరి? మన సుందరి. గుణసుందరి. కాదు, దేవసుందరి. ఏ పిల్ల, రా బయటికి. అగ్గో మళ్ళా నా గుడ్డలాడుంటే నేనట్టా వచ్చేది. అవునరా, ఎలా వస్తుంది పాపం, బట్టలు గట్టునున్నాయి. అయితే మనమే వెళ్దాం. పదండి. అమ్మో మీ నలుగురా? అవునరా, నేనే వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి. రేయ్, నువ్వాగు, నే వెళ్ళొస్తా. ఆహా, నేను ముందు. ఆగండి ఆగండి, మీ అందరూ రండి. మళ్ళా ఓ షర్తు, మీ నలుగురు 4 కోణాల నుంచి రావాలా. పైలే నన్ను ఎవరు తాకుతారు? ఆ లేపండి. ఓ సైం బుల్బుల్. అగో ఏం దివానా మనసులే మీరు, మళ్ళా గుడ్డలతోనే దిగుతారు. అవును రోయ్, ఇది ఒక అడ్డమే. నిజమే. ఉండు బుల్బుల్, నేనే వస్తున్నాను నీకోసం. ఉండు. ఏం తయారు? ఆగండి ఆగండి, నేను ఏక్ దో తీన్ చెప్తా, మళ్ళా దూకండి. ఏక్ దో తీన్. నేను పిల్లేది పిల్ల కాదురా. నీకే ముందు. అబ్బా దెబ్బకు ఠా, నా దెబ్బకు ఠా. అదిగో నా బుల్బుల్. నేనే ముందు. రండ్రా, పారిపోతుంది. పిల్ల వెళ్ళిపోతుందిరా. పోతుంది పిల్ల. ఏ పిల్ల, ఏ పిల్ల. మోసం, పచ్చి మోసం. బట్టలు గుర్రాలు గుర్రాలు ఏంట్రా, గుడ్డలు అన్ని పోతున్నారా బాబు? పోయిందా, పోయిందా? పల్లెలు తింటావు. ఆ గుమ్మల్లా నీ నోరు కూడా కట్టేసిండ్రు. పులి పిల్లను పిల్లి పిల్లని చేసిండ్రు. ఓరా పుణ్యాత్ములు. తిరుగుమల్లా. వాడే ఆ ముసలాడు, నీకు మా ఇంటి ముందు కనిపించలా వాడు. గోమల్లా, అప్పుడే అనుకున్నా ఆడు బడా చోరని. ఆ, నా పగవాళ్లకు విరోధి కదా అని స్నేహితుడుగా విశ్వసించాను. స్నేహితుడుగానే నటిస్తూ నా నోరు చేతులు బిగించి గుర్రాన్ని తుపాకిని గుంజుకుపోయాడు. పోతే పోయింట్లే, మళ్ళా మనకు గోడ ఉంది. ఇగో బందుకలున్నాయి. అగోమల్లా గట్టాడికి. పల్లెలు తింటావు. బిజిలీ, నువ్వు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తావు, కానీ ఎక్కడా దొరకవు. అసలు నువ్వెవరో, ఎక్కడుంటావు? బిజిలీ, ఎందుకలా అయిపోయావు? నిన్ను కూడా పోగొట్టుకుంటూనేమోనని. అది ఎప్పటికే జరగదు. అసలు ఏం జరిగింది చెప్పు. అందరూ చెప్పుని చెప్పించుకుంటారు. చెప్పిన తర్వాత అంత దూరం అయిపోతారు. బిజిలీ, ఏమిటిది? మా అయ్యొక్క బడా డాకు ఖైదీకి పోయిండు.
ఆ పికర్తోనే మా అమ్మ కూడా పోయింది. ఈ లోకం అంతా బిజ్లీ చోర్కా బేటే అని నన్ను కాకిని పొడిచినట్టు పొడిచింది. మళ్ళా నిల్వ నీడలేక అక్కడక్కడ దివానిలా తిరిగినా. మళ్ళా కానా తినాలిగా, ఆకలేస్తే జోబులు కొట్టి నాస్టా చేసిన. ఈ జూటా దునియాలో నాదొక నకిలీ జీవితం. ఇందులోనే బందీగా బతుకుతున్నా. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు అసహ్యంగా లేదు? మళ్ళా బందిపోట్లంటే నీకే కాదు, నాకు అసహ్యమే. నేనొక మనిషినని నువ్వైనా గుర్తించను. నువ్వు మామూలు మనిషివి కాదు, ఆడ మనిషివి. ఏంటిది? పట్టు. ఇడవగా కలిసిపోయాం, కలిసే పోతాం. ఎంతకాలం? జీవితాంతం. సోడా. బయట సారా నీరా, లోపల బీరు విస్కీ. పోల్షా. ఆ పేరు కలిసరికి మా దగ్గర లేదు. బడే బాబు, నేను తాగాను బాబు. తాగితే మాత్రం నేను అవునా వాగాను బాబు. ఒకటి లుచ్చా బాబు, ఒకటేమో బచ్చా బాబు. బతుకుండా నన్ను నెల్లూరులో మోసేస్తున్నారు బాబు. పిల్లలు వాడు తప్పు కదా బాబు. బాబు ప్యాకెట్ అంటే వెళ్తున్నారు బాబు. పైన మాత్రం అడగండి బాబు, దగా మోసం. మీరు డబ్బులు కొట్లేదు సరే, మిమ్మల్ని సాగుబట్టి మీ డబ్బులన్నీ కొట్టేస్తారు బాబు. ఏంటి బాబు? వాడిని మాత్రం మీరు నమ్మకండి బాబు. వాడే ఈ ఏర్పాట్లన్నీ కూడా వాడే చేస్తున్నాడు ఇప్పుడు. ఎక్కడ వాడు? ఎవరు? గంగు. కంగు తిన్నావా? ఎప్పుడు బయటపడ్డా? అది తెలియకుండానే నన్ను చంపడానికి పంపావా నీ ముఠాని? నేనా? ఏది వాళ్ళు? వాళ్ళని పంపించాను. ఇక నీదే ఆలస్యం. నువ్వేం మారలేదు గంగు. రారా కూర్చో. అర్థం చేసుకోకుండా అంత తొందరపడతావే? నిన్ను చంపాలంటే ఒక్క నిమిషం, కానీ చంపను. నీతో చాలా పని ఉండొచ్చాను. చెప్పు, నా భార్య పిల్లలు ఎక్కడున్నారు? ఏమయ్యారు? అవును, ఏమయ్యారు? నాకు తెలియదు గంగు. తెలీదు, తెలుసుకునే తీరుబడి లేదు. మా వాళ్ళు ఏమైనా నీకు అక్కర్లేదు, నా సంగతి అసలే అక్కర్లేదు. మీకు కావలసిందల్లా మీరు బడా సాబులు కావటం, నేను జైలు నుంచి తిరిగి రాగానే నన్ను చంపటం. అంతేనా? గంగు, ముందు నా వాటా పంచు. వాటా? నా వాటా ఎంత? ప్రస్తుతానికి 15 లక్షలు. 15 లక్షల? 15 సంవత్సరాలు జైలు పాలయ్యాను. మీ గుట్టు బయట పెట్టకుండా మిమ్మల్ని కాపాడాను. అది కాదు గంగు. ఏది కాదు. ఆలస్యం చేసి నీ ప్రాణం మీద తెచ్చుకోకు. డబ్బాడు పెట్టే. అలాగే, కానీ ఈ అర్ధరాత్రి వేళ ఎలా ధ్యానం? రేపు. సరే, అరే జగ్గు,
జగన్నాథరావు అయ్యాడా చాలా పెద్దవాడయ్యాడే సంతోషం. రేపు పైకి ఇవ్వకపోతే బతకనివ్వ. ఈలోగా అడ్డుతారు తొక్కితే కాల్చి చంపుతాం. తెలుసుగా. వస్తా. ఎవరు వస్తున్నా మళ్ళా ఏములే మన లాల్ ఎలా ఉన్నాడు? చిత్తుగా తాగి మత్తుగా ఇల్లు చేరుకున్నాడు. ఏ అందంది తలకే నువ్వా మళ్ళీ ఏమన్నా కళ్ళు పట్టుకొచ్చావా లేకపోతే ఉత్తికెళ్తారు ఊపుకుంటూ వచ్చా? అరే ఊరికి వస్తాను అనుకున్నావా? ఇదిగో తెచ్చాను. తెచ్చే మగ మీద కూర్చో పట్టు పట్టేదని దీన్ని ఏడు మూర్తి ఈ మధ్యన మూర్తి తప్ప నోట్లోకి మంది అట్టలేదు. అయితే ఒక పట్టు పడదాం. అన్నా ఏం లేదు, అందులో కలుపుకోవడానికి మంచినీళ్ళు కావాలి. నాకు మందు వద్దు, మంచినీళ్ళు వద్దు, నాటు రాదు. అన్నా ఏమిటిది చెల్లికి ఇలాంటి చేపట్టుకుంటావా? చెల్లి లేదు గిల్లి లేదు. లాల్ మన లోకంలో ఉన్నప్పుడే చెల్లి, లేనప్పుడు నువ్వు నా లల్లి. ఎవరు మళ్ళీనా? మంచి మందు భలే గుర్రం భలేగా ఎక్కుతుందిలే. ఈనాటికి చిక్కావు పిల్ల. ఎంత కాలంగానూ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇక మీద మన ఇద్దరం ఏమంటున్నాడా? ఓ పట్టు పడతానంటున్నాడా? పట్నే విడుదల పట్టే ఏం చేస్తాడా? పిచ్చినాయాల చిక్కిన పిట్టలు వదలడం మళ్ళీ జాతకంలో లేదు. అందుకే నాతో రమ్మన్నాడు. ఏది అంత ఖాళీ ఇంకా ఏంటి పట్టేది? నీ సంగతి ఇప్పుడు కాదు, నీ సంగతి తర్వాత చూస్తాను. తాగి నిద్రవడం తప్ప ఇంటికి ఎంతమంది ఎదలు వస్తున్నారు పోతున్నారు ఏమీ పట్టించుకోనక్కర్లేదు. కర్మ కర్మ జరుగు జరుగా. అదిగో నా గుర్రం. నాకు జరగకూడదు జరిగింది సార్. మీరెవరో కొత్తవారైనా చాలా మంచివారిలో మంచివారైనా చాలా కొత్తవారిలో మన సంగతి మేము తెలియదు అనుకుంటాను. పదే ఆటలు కొట్టాం, 4000 రూపాయలు కొట్టాం. డబ్బడుతూ ఎవరు? అవసరం వస్తే అప్పెవరు? 4 తడపాలంటే చుక్కలేదు, జేబులో పిక్కలేదు. మీరు జేబులో ఉంటాయి సరే వస్తే పిక్క వస్తున్నా అలా మందరు నట్టు 2 వేసుకే. చాలా ఆనందం సార్. ఇక్కడ కాల్పులు తగవు. ఇది పవిత్రమైన క్లబ్. ఇక్కడ పారవలసింది బ్రాంతి గాని పచ్చినెత్తురు కాదు. వెళ్ళు నాయన. వెళ్తాను నాయన, నా దాహం తీర్చుకుని వెళ్తా. ఇద్దరు అమాయకులను హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఏ నిందితుడికి తగిన దండన విధించవలసిందని కోర్టు వారిని ప్రార్థిస్తున్నాడు. ఈ ముద్దాయికి 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించాం. రేపు కోర్టులో హాజరుపరచండి. అతడు నిర్దోషి. నేను కళ్ళారా చూశాను. అతడు హత్య చేయలేదు, కేవలం ఆత్మరక్షణ కోసమే కాల్చాడు. గౌరవనీయులైన పూలుషా గారు వంటి పెద్ద మనుషులు ఆత్మరక్షణ అన్నాక ఇక కేసే ఉంది. ఏమీ లేదు, కొట్టేశాం.
మంచి గురుంది, గురికి మించిన గుండి ఉంది. జులాయిగా తిరుగుతావే, పనిచేస్తావా? అందుకేగా వచ్చింది. పైసా కావాలన్నా, పైకి రావాలన్నా పైకి రా. పోలీసులతో పోతున్నాడు. పర్వాలేదు, మనంతటా మనం పైకి పోతే నష్టం తప్ప వాడంతటా వాడు పిలిస్తే లాభం. నేనే. రావద్దంటే ఎందుకు వచ్చావు? అనవసరంగా చచ్చేవాడివే. నువ్వని నాకేం తెలుసు? ఈ గదిలో ఉన్న మనిషిని చంపితే 15,000 ఇస్తాడు పూల్షా. 15 లక్షలు ఎగవేయాలనుకున్నాడన్నమాట. 15 లక్షలా? వాడు నాకు 15 లక్షలు బాకీ. ఆ 15 లక్షలు ఎగవేయడానికి నీకు 15,000 ఇస్తానన్నాడు. నిన్ను చంపడానికి 1,500 ఇచ్చి మరొకని పెడతాడులే. అసలు ఎవరి పూల్షా? అది నీకు అనవసరం. వాడు నీకు 15 లక్షలు ఎందుకు ఇవ్వాలి? మరీ లోతు పోవడానికి ప్రయత్నించు. ఈ ఊబిలో దిగబడ్డావా మళ్ళీ బయటికి రాలేవు. ఈనాటికి బ్రతికిపోయావు పో. మరి వాడి సంగతి? అదే బ్రతకడం ఇష్టం లేదా? త్వరగా బయటపడు. సరే, వాడి సంగతి నేను తెలుసుకుంటా. బిజిలే, పూల్షా ఎవరో నీకు తెలుసా? మరి ఈ క్లబ్ యజమాని కదా. అంతకంటే ఇంకేం తెలియదా? లాలేడు క్రాంతి పొద్దు పడవదు కుక్కదు. ఈడకొచ్చే వాళ్ళ కథలన్నీ నాలుగు బాగా ఇరుక. అయితే ఇంకే లాలించి పెడతారా? తీసాలండి పలకడే. చేసా తీసుకుని వెళ్దాం. ఎవరండి? బిజిలీయా? లోపలికి రా. తలుపు తీయాలా మళ్ళీ? ఏమన్నా మంచిగున్నావా? ఏం మంచి గడ మంచి. నేను ప్రతాప్నే. ఏదో మసగ్గా ఉంటే మస్తుగా తాగితే మసగగానే ఉంటుంది. మరో చుక్క పడితే మబ్బు కాస్త విడిపోతుంది. నోటుకొచ్చిన గ్లాస్ పడగొట్టాడు గాడిద. మరి గ్లాస్ ఏమన్నా పట్టుకొచ్చా? గ్లాస్ ఏమిటి, బుడ్డే తెచ్చాను. బుడ్డి అన్నా, మేము పెద్ద పని మీద వచ్చినాం. ఈయనేదో నిన్ను అడగాలని వచ్చిండు. చెప్తావా మరి? చెప్పలేదు, మాటలు రావట్లే. మాటలు అవే వస్తాయి. పూల్షా ఎవరు? పూల్షా ఎవరు? పూల్షా ఎవరు? పూల్షా సచ్చినా చెప్పను. నువ్వు వేసింది ప్రశ్న కాదు, నన్ను ఎత్తి మీద బండ. అమ్మా, నా పెద్ద ప్రాణాలు పోలేదు బాబు. ఏం బాగోలే చెప్పునే ఉన్నాను. చెప్పను, సచ్చినా చెప్పను. వాడందరూ దుర్మార్గుడు, మహాపాపిష్టుడు. మీరు దూరంగా ఉండలేదు. మీ ఇద్దరికి ప్రమాదం, మీ ఇద్దరికి మళ్ళీ మన ముగ్గురికి ప్రమాదం. బుడ్డి చేయరు. చెప్తే కానీ ఆయన చెప్పేది కాకపోతే నేను చెప్తాను. చెప్తా ఎక్కడ మాత్రం నువ్వు చెప్పొద్దునా, జర పుణ్యం ఉంటది. వాడు జగత్కిలాడి హంతకుడు, రక్త పెద్ద ఆడని చెప్పొచ్చింది. మొగాడిని నేను చెప్పలేను అనుకున్నావా? బాబు, సుక్కేసి ఉంటే సత్యాన్ని సత్యంగా చెప్పే మానవుని నేను ఒక్కడే బాబు ఈ ప్రపంచంలో. కానీ బాబు, నా భార్య తాగబోదు. ఎవరి గురించి మాట్లాడుకున్నావు? ఒట్టి దుర్మార్గుడు. దోచి దోయిపోయాడు. విస్కీ బార్స్, పేకాట క్లబ్స్ ఎన్నెన్నో పెట్టాడు. ఆ క్లబ్ లోకి వెళ్ళేవాడు గెలిచినా ఓడినా డబ్బుతో బయట రాలే.
ఒకవేళ గెలిచి ఎదిరిస్తే ప్రాణాలతో రాలేడు కూడా. పులుస అంటే ఎవరు తెలుసు గురు? పులి. పులి అంటే గడ్డ ఆటగాడికి కూడా భయం. వాడికి రొమ్ము మీద పులి గుర్తుంటుంది కదా? నాకు తెలియదు, నువ్వు చెప్తున్నా. అవును, పులి గుర్తే ఉంటుంది. సరే. కింగ్ క్వీన్. ఫ్రెండ్స్ 3 ఆకులు. మరో ఆట ప్రారంభిద్దామా? డబ్బులు లేదు. లేదు. డబ్బులు లేదు. మీరు ఓ. ఓ. నేను పంచుతాను. తిప్పో. డబ్బుందా? డబ్బు పెట్టను. తిప్ప. డబ్బు పెట్టండి, తిప్పను. డబ్బు పెట్టను. తిప్ప. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. ఈనాటికి దొరికావు. జ్ఞాపకం ఉందా? 15 ఏళ్ల క్రితం నువ్వు నీ ముఠా వాళ్ళు కలిసి ఎగో మెట్టులో ఉన్న మా ఇల్లు తగలబెట్టావు. నువ్వు మా అక్క శాంతిని బలాత్కరించి నిలువునాను ప్రాణాలు తీశావు. మా వాళ్ళనందరినీ హత్య చేశారు. కానీ మీ దురదృష్టం కొద్దీ నేను ఒక్కడిని మిగిలాను, మిమ్మల్ని అందరినీ చంపడానికి. ఇంతకాలం నీకోసమే వెతుకుతున్నాను. ఈనాటికి నువ్వు దొరికావు. ఇలా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. నువ్వు నేను తేల్చుకున్నావురా. బిజిలీ. ఎదుటి ఉన్నవాడిని చంపేటప్పుడు కాస్త వెనక చూపు ఉండాలి. ఒక్క విధవను చంపడానికి 3 గుళ్ళ శుద్ధ దండగా. చేసి నిర్వాహకం చాలు గాని ప్రాణాలతో ఇంటికి పద. మన యజమాని చంపేశారు. మొదటికే మోసం వచ్చింది. ఒకరికి 2 అయ్యారు. చేయి దాటిపోయి మన పెద్ద దొరికి మనం చేయడం మన ధర్మం. రాంపూర్లో ధర్మదాత జగన్నాథరావు గారికి ఘన సన్మానం నేడే. ఇప్పటికే నువ్వు నాకు 15 లక్షల బాకీ. ఇకనైనా నా చేతికి అడ్డు రావడం మాని నీ పని చూసుకో. నా పని పాడు చేసి నువ్వు అపాయంలో పడకు. అయినా మీ వాణ్ణిగా, ప్రజాసేవకుణ్ణిగా మీ అందరి సహాయ సహకార సంపత్తులతో ఆ 50 లక్షల విరాళ సద్వినియోగం చేయించి ఈ పట్టణాభివృద్ధికి తోడ్పడగలనని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మీరు నాకు ఈ రోజు చేసిన ఘన సన్మానానికి 50 లక్షల విరాళం మంజూరు చేసిన శ్రీ భగవంతరావు గారికి నా హృదయపూర్వక అభినందనను సమర్పించుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. నా మీద భరోసాతో రాంపూర్ అభివృద్ధికి కొన్ని లక్షలు నా స్వాధీనం చేశారు. బాస్, ఇదే మంచి అవకాశం. ఆ మొత్తం అలాగే మనం స్వాధీనం చేసుకుంటే అదే ఎలాగా అని. ఏముంది, ఇట్లాంటివన్నీ మంచి నమ్మకం మీద మీరు తెలుసుకుంటే. అవును బాస్, మంచి కబుర్ చేస్తాను. పదండి.
వాళ్ళంతా ఒక దగ్గరే ఉన్నారు. చాలా సంతోషం. నువ్వా గంగు? హఠాత్తుగా ఊడిపడ్డానే. కనీసం వస్తున్నట్టు తెలియ కూర్చో. రహస్యంగా మాట్లాడాలి. ఓ, ఎంతకాలానికి కలుసుకున్నాం. గంగు, నీ భార్య బిడ్డలు కులాసా? ఆ సంగతి తాగడానికి నీ దగ్గరికి వచ్చాను. నన్న నాకేం తెలుసు? ఆ తప్పుడు పని చేయకు జగ్గు. కూర్చో. అదే కూర్చో. ఆ సంగతి మీకేం తెలుస్తుంది? వేడిగా ముద్ర వేయించుకుని మీ చేతులకు బేడీలు పడకుండా కాపాడారు. జైల్లో గంజి తాగి మగ్గుతూ బిడ్డలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మీకు తెలియదు. మీరంతా ఘరానా మనుషులు. నేను బందిపోటు దొంగని, హంతకుడిని. పర్వాలేదు, దానికేమలే. ముందు నా వాటా రాని. ఎంత? 15 లక్షలు. 15 లక్షలే? ఏ, మీకోసం 15 సంవత్సరాలు జైల్లో ఉన్నానే. సంవత్సరానికి 1,00,000, 15 లక్షలు. లెక్క సరిపోలే? ఇస్తాను, కానీ అంత డబ్బు ఒక్కసారే. అదే కడుపు మండేవాడితో కాలక్షేపం చేయక. తొందరపడక గంగులు, కాస్త గడువు కావాలి. ఈ కూతే పురుషా కూడా కూశాడు. కోడి కూసేలాగా మనిషి చాల్తలేడు. రానివే గంగులు, నన్ను చంపితే నీకేమొస్తుంది? ప్రస్తుతానికి 10 లక్షలు ఇస్తాను, సరేనా? మిగతాది 4 రోజులు ఇస్తాను. ముందు ఆ తుపాకి తెచ్చు. రాని. నీ డబ్బు నీకు ఇవ్వడానికే ఉంది. ఇదంతా నువ్వు చేసిన కృషి, నువ్వు వేసిన పునాది. యజమానిని చంపదలిచావట్లు? వీణిట్లా కాదు. గంగు అంటే ఎవరనుకున్నారు? 20 ఏళ్లగా మనవాడు. మనకెంతో సాయం చేశాడు. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నా. వచ్చాడు. ఇప్పుడు సాయం చేస్తాడు. ఏం గంగు? మళ్ళీ గంగుకు మీరు కోపం తెప్పించారా? నువ్వు చెప్పు గంగు. ఈ రాంపూర్ అభివృద్ధి ఖర్చు పెట్టమని భగవంతరావు గారు 50 లక్షలు ఇచ్చారు. వెళ్ళి వాళ్ళు అది ప్రజలకు ఖర్చు పెట్టాలా, లేక సొంతం చేసుకోవాలా? మన వాళ్ళంతా సొంతం చేసుకోమంటున్నారు. గంగు అండ ఉండగా ఈ పనేమంత కష్టమైంది కాదు. మీరే చూస్తారుగా. జాగ్రత్తగా కనిపెట్టుండండి. ఏమాత్రం ఏమరుపాటు జరిగినా పాదరసంలా జారుకుంటాడు. తప్పించుకున్నాడా చాలా ప్రమాదం. జగన్నాథం బాబు గారా, నమస్కారం. ఏంటి బాబు గారు ఇంత అర్ధరాత్రి? ఎందుకు వచ్చాననే గాని నీకు ఆశ్చర్యం? ఈ బ్యాంకులోని కొన్ని లక్షలు నా బాధ్యతలు అప్పగించారు భగవంతరావు గారు. మరి నాకు పడుతుందంటావు? అవును బాబు, మేము కూడా నిద్రపోకుండా కాపులో కాస్తున్నాం. నువ్వు నిద్రపోతున్నావా?
ఎంత డబ్బు? ఒక కత్తిపోటు కూడా లేదు, ఎలా చచ్చుంటాడు? వాడు కూడా అలాగే పోయాడు. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగింది! తమ ప్రాణాలను బ్యాంకుకి ధారపోశారు. దొరికారా? పదండి పదండి. వీడా? ఎక్కడో చూసినట్టుందే. నిన్న నా దగ్గర కూడా వచ్చాడు. అప్పుడే అనుకున్నా వీడు 1వ నంబర్ కేడి అని. ఆ ముచ్చుమొహం కనపడ్డలే, వీడే దొంగ, సందేహం లేదు. అయితే వీడిని ఇక్కడ ఉరితీస్తాం. అదే వీడికి తగిన దండ. రండి 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 రండి. అప్పన్న తన మన మారో రే బైరన్న, అప్పు చేసి మధ్య చూడు ఎగ్గేసి ముఖం చూడు. అప్పన్న తన మన మారో రే బైరన్న, అప్పు చేసి మధ్య చూడు ఎగ్గేసి ముఖం చూడు. అప్పన్న తన మన మారో రే బైరన్న. రండి 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 రండి. ఆపు నీ ఆద్యం. అగో మళ్ళీ డోలు బజాయిస్తుండవు. మందంతా చేరుతుండ్రు. ఏంటి అల్లరి? అల్లరి కచ్చెల్లి, తమాషా తమాషా. నువ్వు జిల్ జిల్లుమని ఆడాలా పాడాలా, ఈ జనం అంతా ముర్రో నరవాలా, అప్పుడేమైనా కాసులు రాలా? ఆడు. ఇంతమంది వచ్చిండ్రు, ఆడు రాలేదు. నా ఓడు లేకుండా నేను ఆడలేను. వస్తాడు చెల్లి, నువ్వు ఆడి పాడుతుంటే అది ఈని ఆడే వస్తాడు. ఆడు ఆడు చెల్లి.
రే లాల్, రే లాల్, లేరా నువ్వు బ్రతిగా ఉన్నావు? నేను బ్రతికలేను, నాకు నమ్మకం లేదు, నేను చచ్చిపోయాను. రే చచ్చిపోయింది వాడురా, నువ్వు కదలే. వాడా ఆ, ప్రతాప్, నీ కోసం నేను బిజిలీ మోలీ కూడా కట్టాను. నువ్వు రాలేదు, మల్లిగాడు వచ్చి బిజిలీని తరువుకుంటూ అయిపోయాడు. వీడిని నన్ను తరువుకుంటూ వచ్చాడు. అయితే బిజిలీ ఎక్కడుందో నువ్వు జాగ్రత్త చూసి పెట్టుకో. ఈలోగా దైవధనం జైల్లో ఉన్నాడు, అతని సంగతి నేను చూసుకుంటాను. మీ ఆనందానికి అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించండి. రాంపూర్ కోఆపరేటివ్ బ్యాంక్ దోపిడీ విషయంలో ఒక పెద్ద దొంగల ముఠా ఉందని, అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది. ఇప్పుడే ఒక అమ్మాయిని కూడా పట్టుకున్నారు. తొందరపడకండి, దీని వెనుక ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి. ఈ దొమ్మడిదా అంత కాలాంతకురాలా? దీని సంగతి మీకేం తెలుసు? ఒకనాడు నాకేం మస్కా కొట్టి వస్త్రాపహరణం చేసి అప్పటి నుండి పసిగట్టి తిరుగుతూ ఉంటే ఇవాళ దొరికింది. అది ఓ పట్టాలో దొరికిందా? ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు త్రాగించింది. ఇది జగత్ కిలాడి. జిమ్మి తెరా గుండు సూటిగా గుండెల్లోకి పోయింది, కుట్టుకులు చచ్చాడు. ఎవరు చంపుంటారు? వాడే, ఇంకెవడు? అక్కడ ఫూల్ షాన్ చంపిన వాడే. వాడి ముఠా వాళ్ళందరినీ జిమ్మి ఒక్కడికే తెలుసు, కాబట్టే చంపుంటాడు. బహుశా ఈ పిల్ల కూడా వాళ్ళ తాలూకేనేమో. అది కనిపెట్టడానికి సేపు. దాని నోటి వెంట తెప్పిస్తాను. దెబ్బతో దెయ్యం వదులుతుంది. ఎవరు నువ్వు? మన లోకంలో లేదు, లాభం లేదు. గంగు జైల్లో దీన్ని కూడా ఉంచి గుట్టు తెలుసుకో. జాగ్రత్త. నన్ను సాయం చేయమంటావు? ఎందుకు అలా గింజుకుంటావు? వదిలి చూడమల్లా తెలుసది. అగ్గో మళ్ళా ఇడ చేరినావు, నాకప్పుడే ఎరక పైసలకు గడ్డి తింటావు, కష్టంలో పడతావని. ఎవరు నువ్వు? ఏమిటి పేలుతున్నావు? ఎట్టా అగో దైవదినం, నీ కథంతా నాకు సురు చేరిక. నేను నిన్ను నమ్మాలా? ఎన్ని కష్టాలు వచ్చినా వాడు నమ్మిండు. ఆడు నీ కోసం వచ్చిండు, ఆడి కోసం నేను వచ్చిన. వాడేవాడు? ప్రతాప్. ఎవడా మతాబు? నీకెరికలే? నాకు ఎరకలేదు. అగ్గో దైవదినం, ఎరిక ఉండి ఎరిక లేనట్టు మాట్లాడుతున్నావు. నీ భరోసా మీద మేము ఎడుకొచ్చినావు, ఎందుకిట ఏడిపిస్తావు? నీ కాలాన్ని మొగ్గుతా పెద్ద ప్యాడ్నడు ఏమైండు చెప్పు మళ్ళా. నీ ప్రతాపేవడో మతాబేవడో నాకే తెలుసు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో నాకేం బోధపట్లేదు. అదే ఎవరేకా ఈ పిచ్చి పిల్లలు నువ్వు చూడమాచారు? ఏ నన్ను పిచ్చి పిల్ల అంటావు? కుయ్ మళ్ళా కుయ్. ఏ పిల్ల రా బయటికి. అగ్గో దైవదినం, ఈ బిజినెస్ సంగతి నీకు ఎరకలేదు. జైలు కాన దాటి బయటకు రా, చూపిస్తానా తడాక. హటబే.
పిచ్చిలి పిచ్చిలి ఓ గంగు తప్పించుకు పారిపోయి అయితే ప్రాణం ఇచ్చేస్తాడే పట్టుకోండి.
వాళ్ళు వచ్చేస్తున్నారు. పోనీ, త్వరగా పోనీ. మల్లు త్వరగా, వాళ్ళు దూరం అయిపోతున్నారు. లాభం లేదు, వెనక్కి తిరగండి. తప్పించుకున్నా. ఇక గంగూని పట్టుకోవడం మన వల్ల కాదు. ఇక్కడుంటే మనందరికీ అపాయం. మకాం ఇసుక బలికి మార్చాలి. బయలుదేరండి త్వరగా. ప్రతాప్, మనం వెంటనే రాంపూర్ జైలుకి వెళ్ళాలి. ఇంకా మనసు తెరలేదా? అది కాదు, బిజిలీని వాళ్ళు బంధించారు. బిజిలీని బంధించారా? అవును, ఆలస్యం చేస్తే అపాయం. తిరుగు వెనక్కి. వీల్లేదు, ముందు హంతకుల ఆచూకీ తెలుసుకోవాలి. మరి బిజిలీ? దైవాధీనం. బిజిలీ నాకంటే నీకేం ఎక్కువ కాదు. నా ప్రియురాలు, నా ప్రాణానికి ప్రాణం. ఆమెను గురించి నాకు లేని ఆదుర్త నీకెందుకు? ముందు కర్తవ్య సాధన. ఆ హంతకుల్ని హతమార్చాలి. ఆ జగ్గు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. పద వెళదాం. నేను నీతో రాను. పోనీ వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు. చెప్పను. ఇప్పుడు చెప్పు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వాళ్ళ ఆచూకీ చెప్పు. ఇసుకుపల్లిలో ఉండొచ్చు, కానీ నువ్వు సింహపు గుహలోకి వెళ్తున్నావు. జాగ్రత్త. ఎదిరిస్తే సింహాలి. వస్తా. ఎవరు? కంగారు పడు, నేను నిన్నేం చేయను. అసలు మీరందరూ ఎందుకు ఇలా పారిపోతున్నారు? నువ్వు కూడా పారిపో, లేకపోతే చస్తావు. వాళ్ళ దగ్గర ప్రాణం దక్కదు, మానవ దక్కదు. వాళ్ళందరూ ఎవరు బయటికి రా. నన్నెవడో ఏమీ చేయలేదు.
ఇది నా కోట. అప్పలేదు తిప్పలేదు. ఎవరు నువ్వు? నా ఒంటి మీదే చెయ్యేస్తావురా? బతుకు మీద ఆశపోయింది. నాతో కజ్జా అంటే చావుతో సవాల్. రా మన పేరు చెప్తే ఈ ప్రాంతంలో పచ్చి పిల్లలు పాలు తాగి మళ్ళీ ఎంత కాలానికి దొరికావు? ఇన్నాళ్ళు నీకోసమే వెతుకుతున్నా. జ్ఞాపకం ఉందా? 15 ఏళ్ల క్రితం నువ్వు నీ ముఠా వాళ్ళు ఎగువ మిట్టలో ఒక ఇల్లు దోచుకుని ఇంట్లో వాళ్ళందరినీ హత్య చేశావు. నువ్వు మా అమ్మను మా చెల్లిని చంపావు. కానీ నీ దురదృష్టం కొద్దీ నేను మిగిలాను. ఇవాళ నిన్ను చంపకుండా వదిలిపెట్టాను. చెల్లి అంటూనే చెయ్యేశాడు. మా ఆయదా చచ్చినాడు. చచ్చాడు. పీడ విరగడైంది. నాతో చెప్పకుండా వెళ్ళిపోయా గురువే. ఎవరు? లక్ష్మి. ఏమండి? లక్ష్మి. ఏమండి? లక్ష్మి. లక్ష్మి. ఏమండి? లక్ష్మి. ఏమండి? ఏమిటి లక్ష్మి? వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళారు. అప్పటి నుంచి వీళ్ళ చేతుల్లో నేను ఇరుక్కుపోయాను. మీరు బిజిలీ దూరం అయ్యారు. నా 2 కళ్ళు పోయాయి. ఏమండి? ఇప్పుడు మీరు బిజిలీ అనిపించారు. ఏది గతలి? ఏమైంది? ఎక్కడుంది? చెప్పండి, చెప్పండి. లక్ష్మి వీళ్ల చేతుల్లోనే చిక్కింది. విడిపించడానికే వచ్చారు. ఇంకేముంది? బ్రతకనివ్వరు. ఏమిటి? చూసారా చూసారా? అమాయకుల్ని దోచుకుని హత్యలు చేసినందుకు ఆ ఉసురు మనకి ఎలా కొడుతోందో. లక్ష్మి. ఏమిటి? లక్ష్మి. ఏమిటి? లక్ష్మి. ఇక ముందు అటువంటి పనులు చేయనని ప్రమాణం చేయండి. కాకా మల్లేడి మాట్లాడే. ఏడి మల్లు? మల్లును చంపేశారండి. చంపేశారా? ఎక్కడ? చూపిస్తారా అండి? ఎవరు మల్లుని చంపింది? ఇంతమంది మీరుండి ఏం చేస్తున్నారు? వాజమ్మలాగా చూస్తూ ఊరుకున్నారా? లేదండి, అనుకోకుండా జరిగిపోయింది. కానీ వాణ్ణి బట్టి బంధించాం. ఎవరది? ఎక్కడ? అడుగు. అక్కడ. ఎంత పని చేశారో! మా మల్లునే కాల్చి చంపుతావుట్లే. ఈ నడి వీధిలో చిత్రవద చేశానే కానీ మన పడక తెలిసినదు. చూస్తానే పట్టుకోండి.
ఎక్కడున్నాడు గంగు? ఎక్కడున్నాడు గంగు? ఆగండి! ఎంత సాహసం! అబ్బాయ్, నిన్ను చిక్కించి తప్పించుకున్న గంగు ఏమైనాడో చెప్పు, నిన్ను నే కాపాడతాను. అంతేకాదు మా ముఠాకు పెద్దం చేస్తాను. కోట్ల డబ్బు నీకు స్వాధీనం చేస్తాను. చెప్పు ప్రతాప్, లేకపోతే ఇల్లు వారు నీ ప్రాణాలు తీస్తారు. చెప్పు మళ్ళా. చెప్పను. నన్ను చంపినా చెప్పను. వాళ్ళు ఏం చేసినా చెప్పను. అయితే నీకు తెలుసన్నమాట. చెప్పి తీరాలి. నీకేం కావాలన్నా ఇస్తాను. చెప్పు ప్రతాప్, ఏం కావాలి? కావాలి, నువ్వు కావాలి. సరే, ఇప్పుడు చెప్పు, గంగు ఎక్కడున్నాడు? చెప్పు ప్రతాప్, లేకపోతే ఇల్లు వారు. చెప్పు ప్రతాప్. నీకోసం రాంపురం వెళ్ళాడు. వాణ్ణి బట్టి మేం తెస్తాం. కాకా దొరా కాకా, వీణ్ణి వదలొద్దు. దాని రుచి చూపించు. ఈ గ్రామంలో నుంచి ఎవరిని బయటికి పోనీయొద్దు, లోనికి రానియొద్దు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. చల్. నమ్మించి మోసం చేస్తారు. అదిగో గుంట, మోసానికి మోసమే కావాలి. ఏమిది? న్యాయమో గీయమో మాకు తెలిసింది చెప్పించేయటమే. అరే చల్. ఇదిగో పిల్ల, ఇక వీడు బ్రతకడు, నీకు దక్కడు. ఎలా దక్కించుకుంటూ దక్కించుకో. మా ప్రాణాలతో సెలగాటం ఆడుతుండు. నువ్వు మంచుకుంటావా? మంచిగా ఉంటే నువ్వు, ఈ సుఖమంతా మందేగా. బద్మాష్! చూడు ప్రతాప్, నన్ను ఎట్లా హింస పెట్టుండ్రు. వాళ్ళు అంతమయ్యే రోజు వచ్చింది బిజిలీ. ఏయ్! జాగ్రత్త. చింత తెచ్చినా పులుపు చావాలా? సచ్చేవాడికి రోషం జాస్తిలే. అరవని, ఇంకాసేపేగా అరవని. బుల్బుల్ దా. ఇంత పొగరా? చూస్తా. ఎంతసేపు నిలబడతావు చూస్తా. రై పదండ్రా. ఈ ఊళ్ళోకి బయట వాళ్ళు ఎవరూ రావడానికి వీల్లేదు. ముందుకొచ్చావో జాగ్రత్త. అమ్మా బిజిలీ, అమ్మా బిజిలీ, బిజిలీ. ప్రతాప్, చూసినవా దైవదినం? మళ్ళీ ఎంత కథ జరిగిందో. నేను మొట్టమొదటి చెప్తూనే ఉన్నానమ్మా. ఈ ప్రతాప్ వింటేగా. ప్రజల్లో రండి, మన్ని కాపాడడానికి మహానుభావులు వచ్చారు. రండి రండి. ఎల్లమ్మా, పుల్లమ్మా, వంట తర్వాత చేస్తుందని రా. ఏమయ్యా, నువ్వు కూడా గడ్డ తీసుకుంటున్నావా? ఇప్పుడే తీసుకోవాలా? దాదా దా దా అరవలేదుగా. ఆ దుండగులు ఏ నిమిషంలో అయినా మళ్ళీ ఇక్కడ తిరిగి రావచ్చు. వాళ్ళంతా తిరిగి వచ్చేసరికి మనమంతా సిద్ధంగా ఉండాలి. మనమంతా ఏకీభవిస్తే ఏ పని నా చేయగలుగుతాం. ఎందుకైనా మంచిది ఈ ఊరు ఆడవాళ్ళంతా దూరంగా పంపించేయండి. బిజిలీ, నువ్వు కూడా. అగో మళ్ళా నేను ఆడబోతా, నీతోనే ఉంటా. అది కాదు బిజిలీ. ఏది కాదు, నేను మళ్ళా నీతోనే ఉంటా. సరేలే అమ్మా. అందరూ బయలుదేరండి.
ఒక్కడ దొరికాడా? వీడితో పనుంది. తీసుకోండి. పనుందా? అయితే తీసుకెళ్ళు. ఇక ఈ రాత్రి కాల్పులు ఉండవు. నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఏమ్మా, నిద్ర రావట్లేదా? అగో మళ్ళా నేను ఎరికానన్నమాట. మళ్ళా బందికానలో ఎరగనట్టు మాట్లాడినా. అప్పుడు అంతగా తెలియదు, ఇప్పుడు బాగా తెలిసింది. అవును మళ్ళా నా పెద్దాపు నాకాడగా ఇప్పుడు ఏమన్నా అను. అది కాదమ్మా, నువ్వు కూడా పడుకో. నీకు వచ్చిన భయం ఏమి లేదు, నా మాట నమ్ము. నిన్న ఇంత ప్రేమ వద్దులే. ఇదిగో నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు మళ్ళా. నీ జీవితంలో ఒక్క దఫా అయినా నువ్వు నిజం చెప్పినవా? తప్పమ్మా, జీవితంలో ఒక్క దఫా అయినా అబద్ధం చెప్పావా అన్నాడు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పలే, నిజమే చెప్తాను. నిన్ను చూస్తే బడా చూడలా కనిపిస్తావు. అసలు నువ్వు ఓడివి. నీకు పెళ్ళాం బిడ్డలు ఎవరు లేరా? ఉంటే ఏడుండ్రు? లేకే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మరి నీకు? అగ్గో మళ్ళా మాట దాటేస్తుండవు. నేను నీలాంటి బడా చోరు కూతుర్ని. బడా చోరు అనుకుంటే ఏంటనుకున్నావు? మళ్ళా మా అయ్య నీతికి నిజాయితీకి పోతాడు. మా అమ్మ ఊసి నాకు ఎరికలేదు. నాకెవరు ఆసరా లేరు. ప్రతాప్ ఒక్కడే నాకు తోడుకుంటాడు. నా ప్రాణాలొడ్డైనా నా ప్రతాప్ని కాపాడుకుంటాను. ప్రతాప్ పేరే నామోహం చూడు, మంచి అవుద్ది. పదిహేను సంవత్సరాల క్రితం మా ఇంట్లో హత్యలు చేసిన దోపిడీ ముఠాలో నువ్వు ఉన్నావు. అవును, ఉన్నాను. అగో మళ్ళా ఇంతసేపు నంగనాశలా మాట్లాడిండు. చూరుసే నాకు అనుమానంగా ఉండదు. ఈ దైవాదినం డాక్కు బడా చూడు. వీడంతా తెలుసు. విడవాకు. విడవను, చంపి తీరుతాను. నిరాయుధుని చంపడం నాకు అలవాట్లేదు. తీసుకుని తుపాకి. నాకు బ్రతకాలని లేదు ప్రతాప్. ఆ దొంగల ముఠాలో నేను ఉన్న మాట వాస్తవం. కానీ హత్యలు జరిగేటప్పుడు నేను అక్కడ లేను. నేను వచ్చేటప్పటికి అంతా జరిగిపోయింది. నిన్ను మాత్రం రక్షించగలిగాను. నేను రక్షించిన బిడ్డ నా మీదే తుపాకి ఎత్తేంతటి గనుడయ్యాడు. శాబాష్. కానీ ప్రతాప్, కానీ ఎందుకు ఆలస్యం? కానీ ప్రతాప్ ఈ జోటాకు నమ్మవా? తీగా మాట్లాడి తప్పించుకోవాలని చూస్తున్నాడు. తర్వాత మన ప్రాణం మీదకి వస్తుంది. కాల్చి. ప్రతాప్, అంతా బయటికి రండి, లేకపోతే ఈ లాల్ గాడి గది చూడు, చంపి ముక్కలు ముక్కలు చేస్తాం. ప్రతాప్, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీరు మాత్రం బయటికి రావద్దు. ప్రతాప్, బయటికి వస్తారా రారా? లేకపోతే ఏమవుతుందో చూడు.
అందరూ చచ్చారు, కానీ ఒక్కడే మిగిలాడు. అవును, ఒక్కడే మిగిలాడు. నేను నీ సంగతే మాట్లాడుతున్నాను. ఆ సంగత అయితే నన్ను కూడా చంపేయి. అయితే నువ్వో నేనో తేల్చుకుందాం. సిద్ధంగా నా దగ్గర తూటాలు లేవుగా. నాకు తెలుసులే. తీ బిజిలీ 1 2 3 10 వరకు లెక్క పెట్టు. దైవాదేనం 10 అయ్యేటప్పటికి నువ్వు నేను తేల్చుకుందాం. సిద్ధంగా. ఒకటి 2 3 4 5 6 7 8 నేను చెప్పింది మిగిలింది వీడొక్కడే. వీడింకా చావలేదా? ఒక్క క్షణం ఉంటే మన ఇద్దరినీ చంపేవాడు. దైవాధీనం, మళ్ళీ నన్ను కాపాడావు. నీ రుణం. బిజిలీ, ఇంతకాలానికి నా పగ సాధించుకోగలిగాను. ఇది మా నాన్న సమాధి, ఇది మా అమ్మ సమాధి, ఇది మా అక్క ఈశ్వరిది, ఇది నా చిట్టి చెల్లెలు మాలతి. మరది ఇది బిజిలీ అమ్మ సమాధి. మా అమ్మ గట్లా? అవునమ్మా, మీ అమ్మే తల్లి. నేను నీకోసం వెతుకుతూ గుహలోకి వెళితే అక్కడ వాళ్ళ చేతుల్లో చిక్కి ఇంతకాలం పడింది. ఆ గుహలో ఉన్నది మా అమ్మ. అంధురాలైంది, కానీ నా మాట గుర్తించింది. నువ్వు చిక్కుకున్నావన్న సంగతి తెలిసి ఎలాగైనా నిన్ను కాపాడమని ప్రాధేయపడుతూ నా చేతుల్లోనే ప్రాణాలు ఉంది. ఇక్కడి తీసుకొచ్చి సమాధి చేశానమ్మా. అమ్మా, నీకు దగ్గరగా వచ్చి కూడా దివాణిలో వెళ్ళిపోయినా, నిన్ను గుర్తించి నిన్ను అమ్మ అని పిలవలేకపోయినా, నాకు అదృష్టం లేకపోయిందమ్మా, లేకపోయింది. అంటే నువ్వు బిజిలీ తండ్రి నేను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా. అవునమ్మా, నేను చేసిన హత్యలకు దోపిడీలకు ఫలితమే. కానీ జీవితంలో ఒకే ఒక మంచి పని చేశాను. ప్రతాప్ను కాపాడగలిగా. అందుకే భగవంతుడు ఇప్పుడు నిన్ను కాపాడాడమ్మా. నువ్వు ప్రతాప్ సుఖంగా ఉండండి తల్లి. ఈ హంతకుడు దారి వదిలేను. వస్తాను ప్రతాప్. ఎక్కడికయ్యా వెళ్ళిపోతుంది? కన్న కూతురు అయ్యావు అని అడుగు. ఎక్కడికయ్యా పారిపోతుంది? బంగారం లాంటి అల్లుడు, బంగారం లాంటి కూతురు ఉండగా ఎందుకయ్యా పారిపోతుంది? వాళ్ళిద్దరి కోసం నువ్వు ఉండాలయ్యా. అయ్యా అయ్యా, నీకోసం ఉంటానమ్మా.
అయ్యా, మా అయ్య ఉంటారా నేను వీళ్ళందరూ ఉంటున్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు? మీరు కూడా ఉండండి, మేము ఉంటాం.